హాయ్ ఫ్రెండ్స్, అమరావతిలోని 5 టవర్స్ నిర్మిస్తున్నారు కదండి. పెద్దవి ఒక్కొక్కటి 45 అంతస్తులు ఉంటుంది కదా. సెక్రటేరియట్, సచివాలయం, ఇంకా పెద్ద పెద్ద బిల్డింగ్స్ అయితే ఉన్నాయి కదండి. 5 బిల్డింగ్స్. ఆ 5 బిల్డింగ్స్లో వాటర్ అయితే బాగా ఎక్కువ ఉండటం వల్ల ట్రాక్టర్ల ద్వారా అయితే ఒక 2-3 రోజుల నుంచి బాగా శ్రమించి వాటర్ అంతా బయటికి అయితే పంపిస్తున్నారండి. అయితే ఆ ట్రాక్టర్ ద్వారాగా ఎంత వాటర్ బయటికి పంపించినా కానీ కొంచెం కూడా కదలలేదండి వాటరు. ఇట్లా కాదని చెప్పి లాభం లేదని చెప్పి రష్యా నుంచి ఆర్డర్ పెట్టారండి. అది ఎప్పుడో దాదాపు ఎప్పుడు పెట్టారో తెలీదు, మొత్తానికి అయితే ఇప్పుడు వచ్చినాయి. అయితే అవి ఇంజిన్లు బాగా పెద్దవి అండి, క్రెయిన్తో తీసుకొస్తున్నారు. దాని హార్స్ పవర్ వచ్చేసి 250 హార్స్ పవర్ అండి ఇంజిన్ది. పంపు కూడా హార్స్ పవర్ వచ్చేసి 250 అండి. 2 హెవీ లోడింగ్ తోటి ఇందులో ఉన్న వాటర్ అనేది దాదాపు ఒక 20 నుంచి 25 రోజుల్లో క్లియర్ చేయడానికి అయితే వీళ్ళు గట్టిగా శ్రమించి దీన్ని తీసుకొస్తున్నారండి. మొత్తానికి ఈ వాటర్ అనేది ముందు బయటికి తీసేస్తే అప్పుడు కన్స్ట్రక్షన్ కింద ఎలా ఉందనేది దాన్ని బట్టి మొత్తం వర్క్ అనేది స్టార్ట్ చేస్తారు. అయితే చూసారుగా ఫ్రెండ్స్, ఇది ఇలాంటివి 2 తీసుకొచ్చారండి ప్రస్తుతానికి. ఒక టవర్ దగ్గర ఉన్న వాటర్ తోడటానికి అట్లాగే 5 టవర్స్ ఉన్నాయి. అయితే ఇప్పుడు ఇక్కడికి ఇంకొక 4 తీసుకొస్తారంట. ఈ 4 ఈ 2 మొత్తం 6 మోటార్లతోటి ఈ వాటర్ అనేది బయటకు పంపించి ఏర్పాటు అయితే చేస్తున్నారండి. ఇంత హెవీ మిషనరీ తోటి ఈ వాటర్ అనేది వేగంగా బయటకు పంపిస్తే తప్ప ఇది అనేది వర్క్ తొందరగా అవ్వదండి ఇక్కడ. ఎందుకంటే ఇది చాలా లోతుంది, ఎన్నో క్యూసెక్ల వాటర్ అయితే ఇందులో స్టోర్ ఉందన్నమాట. ఈ వాటర్ను బయటకు పంపించాలంటే ట్రాక్టర్ల వల్ల కాదండి. ట్రాక్టర్లతోటి గత 2-3 రోజుల నుంచి తోడినా కానీ అవి కొంచెం కూడా ఒక అడుగు కన్నా ఎక్కువ మొత్తం చుట్టుకొలత చూస్తే వాటర్ లెవెల్స్ అనేది తగ్గలేదండి, అలాగే కనబడుతున్నాయి. లాభం లేదని చెప్పి వీటిని అయితే తీసుకొచ్చారు. ఇప్పుడు ఈ 2 ఇక్కడ సెట్ చేసేసి వీటి ద్వారాగా పైప్ లైన్ తోటి బయటకైతే పంపించే ఏర్పాట్లు అయితే చేస్తున్నారండి. చూసారుగా ఫ్రెండ్స్, ఇవి మోటార్లు బాగా హెవీగా ఉన్నాయి, చాలా పెద్దవి కూడా. ఇప్పుడు మనకు కనిపించే బిల్డింగ్స్ ఉన్నాయి సరా, అలాంటి బిల్డింగ్స్ ఈ చుట్టుపక్కల మొత్తం వస్తాయండి. ఆల్రెడీ అవన్నీ చాలా వరకు 90% కన్స్ట్రక్షన్ పూర్తి అయిపోయింది. కనబడే బిల్డింగ్స్ అన్నీ. వాటితో పాటుగా ఈ బిల్డింగ్లు, రోడ్లు, గీడ్లు మొత్తం ఒకేసారి వర్క్స్ అయితే స్టార్ట్ చేస్తున్నారు. వర్క్ స్టార్ట్ అయ్యే మనకి జనవరి కల్లా వర్క్ స్టార్ట్ చేస్తారంట. అయితే ఇప్పటి నుంచే వర్క్ అనేది స్టార్ట్ అవుతుంది. ఏ విధంగా అంటే ఈ నీళ్లు తోడటం, చిన్న చిన్న పనులు, ఆ పైప్ లైన్ పనులు, ఇలాంటివన్నీ ఇక్కడ అయితే బాగా వేగంగా అయితే జరుగుతున్నాయండి. ఎవరి పనులు వాళ్ళు నిమగ్నం అయిపోయి పని అనేది చాలా స్పీడ్గా చేస్తున్నారండి. ఇక అమరావతిలోని నిరంతరం ఆగకుండా ఎప్పుడూ వర్క్ జరుగుతూనే ఉంటుంది. అయితే ఈ మోటార్లు అనేవి ఎప్పుడూ ఇక్కడ స్టాండర్డ్గా ఉంటాయండి. ఎందుకంటే కన్స్ట్రక్షన్ మొత్తం పూర్తి అయిపోయే వరకు, ఇప్పుడు రేపు పొద్దున వర్షాకాలం వచ్చిన తర్వాత కూడా ఇలాంటి వర్షపు నీరు వచ్చినప్పుడు ఇలాంటి ఇబ్బందులు లేకుండా ఇవనేది ఎప్పటికప్పుడు దగ్గర ఉంచుకుంటారండి. అంటే ఈ కన్స్ట్రక్షన్ అనేది ఎప్పుడూ అలాగ ఉండదండి. ఫస్ట్ 4-5 ఫ్లోర్స్ అనేది బయటికి వెళ్ళేదాకా కొంచెం వాటర్ ఉంటుంది. అయితే ఫ్రెండ్స్, ఈ నీళ్లలో చేపలు పట్టే చేపల వేటగాళ్ళు చాలామంది ఉన్నారండి. చుట్టుపక్కల ఒక 5 ఏళ్ల నుంచి వాటర్ అనేది ఈ విధంగా ఉండటంతో అప్పుడప్పుడు వరదలు బాగా వచ్చినప్పుడు కృష్ణానదిలో నుంచి వాటరు అలా పైకి వచ్చినప్పుడు వాగుల ద్వారాగా, అట్లాంటి చిన్న చిన్న డొంకల ద్వారాగా ఇందులోకి అయితే వాటర్ అయితే వస్తుంది కదండి. ఆ వచ్చే క్రమంలో ఇందులో అయితే చాలా పెద్ద పెద్ద చేపలు అయితే చేరినాయి. వాటన్నిటిని చక్కగా చుట్టుపక్కల వాళ్ళందరూ పట్టుకుంటున్నారు. అయితే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ మోటార్ ద్వారాగా ఈ వాటర్ అనేది బయటికి లాగేసిన తర్వాత లోపల చాలా పెద్ద చేపలు అయితే ఉంటాయండి. ఆ చేపలను కూడా పడతారంట, చూద్దాం. అయితే ఈ ఇంజిన్ హార్స్ పవర్ 250 ఉండటం వల్ల ఇక నిరంతరం నైటు పగలు కరెంటు సహాయంతో కరెంట్ లైన్స్ కూడా దగ్గరలో అందుబాటులో ఉన్నాయండి. వాటి సహాయంతో తీస్తారు. ఈ లైన్ ఎందుకు తీస్తున్నారంటే అందులోంచి వాటర్ అంతా ఈ కుక్ లైన్ తీస్తుంది కదా, దీని ద్వారాగా ఈ వాటర్ అనేది బయటకు పంపించేస్తున్నారు. అయితే ఇప్పుడిప్పుడే మన అమరావతిలోకి అయితే పెద్ద పెద్ద వెహికల్స్ అయితే వస్తున్నాయండి. మిషనరీ తీసుకుని ఒక్కొక్కటిగా
ఆయా గ్రూపు కంపెనీలు ఆయా సంస్థలు వచ్చి వీటిని పర్యవేక్షణలోటి ఎప్పటికప్పుడు వర్క్స్ అనేది వాళ్ళకి కేటాయించిన పనుల్ని పనులు అయితే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. అయితే ప్రజెంట్ ఈ 2 మిషన్లు అయితే ఇప్పుడు వచ్చినాయి కదండి. వీటి పని ఏంటంటే ఇందులో కనబడిచ్చే వాటర్ అంతా బయటకు పంపించాలి. అదిగోండి కనబడుతున్నాయి చూసారా ఫిల్లర్స్, ఐరన్. ఆ ఐరన్ అంతా క్లియర్ చేసుకోవాలి. అయితే ఫ్రెండ్స్ మనం ఇక్కడ చేపలు బాగా పడుతున్నాయని చెప్పాం కదా. ఇదిగోండి మన వాళ్ళు ఇప్పుడు దాకా పొద్దు నుంచి పట్టిన చేపలు అయితే చూపిస్తున్నారండి. ఒకసారి చూద్దాం. చేపలు పెద్దగానే కనబడుతున్నాయి. ఇందులో ఏ రకాల జాతి చేపలు అయితే ఉన్నాయి చూద్దాం. రాగండి చేపలు కనబడుతున్నాయండి. రాగండి చేపలు కూడా ఆ చేప కూడా దాదాపు చాలా పెద్ద చేప అంట, బయటికి తీస్తామంటున్నారు. రాగండులు, చైనా గురకలు అట్లాగే అన్ని రకాల చేపలు ఉన్నాయి. చూద్దామండి, బయటికి తీపిద్దాం ఆ చేపని. చూశారుగా ఫ్రెండ్స్, ఈ చేప చూశారు ఎంత పెద్దగా ఉందో. ఇక్కడ 5 ఏళ్ల నుంచి నీళ్ళు ఇలా ఉండడం వల్ల చిన్నగా వచ్చిన చేపలు అంత పెద్దగా తయారయ్యి బాగా ఎక్కువగా ఇందులో అయితే చేపలు టన్నుల కొద్దీ ఉన్నాయి అంటున్నారు. మరి చూడాలి, ఈ వాటర్ అంతా క్లియర్ చేసిన తర్వాత ఇందులో ఎన్ని రకాల చేపలు ఉన్నాయి, ఎంత పెద్ద సైజు ఉన్నాయి అనేది మీకు ఎప్పటికప్పుడు నేను అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. అయితే ఫ్రెండ్స్ ఇది పైప్ లైన్, వాటర్ లైన్. మొన్న గత వీడియోలో మన చూపించిన విధంగా వాటర్ లైన్ వచ్చింది కదండి. ప్రజెంట్ అమరావతికి సాగునీటికి తాగడానికి వాటర్ కావాలి కదండి, వర్కర్స్కి కానీ ఎంప్లాయీస్కి కానీ. ఆ వర్క్ అయితే పూర్తి చేసింది, అక్కడ పెట్టారనమాట మనకి ఇప్పుడు చూపించిన కాంక్రీట్. ఫ్రెండ్స్ ఇదేమో పైపులన్నీ దేనికంటే మనం ఇప్పుడు దింపిన మోటార్ ఉంది కండి, వాటర్ పైపు. ఆ మోటార్ ద్వారాగా, ఆ ఇంజిన్ ద్వారాగా ఈ పైపులతో జాయింట్ చేసి ఆ వాటర్ అనేది బయటికి పంపిస్తారు. ఈ పైపులు కూడా హై ప్రెషర్ వాటర్ని బయటకు పంప్ చేస్తుంది కదా, దాన్ని తట్టుకునే విధంగా ఈ పైపులు అయితే చాలా దృఢంగా బలంగా అయితే ఇవి ఉన్నాయండి. క్రేన్ సహాయంతో వీటిని అయితే వాటి దగ్గరికి చేరుస్తున్నారు. తర్వాత వీటినన్నిటిని ఫిట్ చేసి రేపు నుంచి వర్క్ అయితే స్టార్ట్ చేస్తున్నారు. ఇలా తక్షణ కర్తవ్యం ఏంటంటే ఇప్పుడు ఇందులో ఉన్న వాటర్ అంతా బయటకు పంపించాలి. ఇదే మెయిన్ పని. ఈ వాటర్ అంతా బయటికి వెళ్తే అప్పుడు రాడ్ బెండింగ్ వర్క్స్ అట్లాగే అన్ని రకాల వర్క్స్ వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ అయితే మేము ముందుకు తీసుకొస్తూ ఉంటాను. ఏ పనైనా కానీ మిషనరీ యంత్రం సహాయంతో తప్ప ఇంత పెద్ద వర్క్లు అనేది చేయడం చాలా కష్టం అండి. ఇక్కడ విషయం ఏంటంటే ఇక్కడ అన్ని రకాల యంత్రాలు అయితే అందుబాటులో ఉన్నాయి. వర్కర్స్ ఉన్నారు, ఇంజనీర్స్ ఉన్నారు. చాలా అద్భుతమైన నిర్మాణం అయితే ఇక్కడ జరగబోతుందండి. ఇక ముందు అందరికీ వర్క్ అనేది ఎప్పుడు నైటు పగలు చేసుకోవాలి కానీ బోర్డులంతా పని వర్క్ అయితే ఇక్కడ అమరావతిలో ఉంటుందండి. సంక్రాంతి పండగ తర్వాత అమరావతి మొత్తం కలకల్లాడుతూ ఉంటుందండి. ఎందుకంటే ఎక్కడ వర్క్స్ అక్కడ మొత్తం స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి అందరూ వర్కర్స్ ఉంటారు, ఎంప్లాయీస్ ఉంటారు, అన్ని ప్రాజెక్టులు స్టార్ట్ అవుతున్నాయి. చిన్న వ్యాపారస్తులకి అట్లాగే ఎంప్లాయీస్కి అందరికీ వర్క్ ఉంటుందండి. అదేవిధంగా ఇక్కడ రియల్ ఎస్టేట్ ఫ్లాట్స్ కూడా అందుబాటులో రేటు తక్కువలో ఉండి ఇప్పుడే తీసుకోండి. ఎందుకంటే గత 5 ఏళ్ళ కింద ఉన్న రేటు వేరు, ఇప్పుడున్న రేటు వేరు. ఇప్పుడు ఈ రేట్లో అసలు తక్కువలో ఇప్పుడు కొనుక్కుంటే ఒక 5 ఏళ్ల తర్వాత దానికి డబుల్ అయ్యే అవకాశం ఉంది. ఫ్రెండ్స్ ఇలాంటి మంచి వీడియోలు అయితే మేము ముందుకు తీసుకొస్తాను. నెక్స్ట్ రాబోయే వీడియో కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ఏమన్నా ఉంటే కామెంట్స్ చేయండి. కామెంట్స్ ద్వారాగా మీరు ఏ ఏరియాలో ఎక్కడ ఏ వీడియో చేయమన్నా నేను చేస్తాను. అమరావతి మొత్తం నాకు బాగా తెలుసు కాబట్టి నేను